సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మీ మొబైల్లో మీకు తెలియని ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఆ ట్రిక్ ఏంటో అర్థమవుతుంది. అయితే చూడండి, మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటంటే చూడండి, మీరు ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా మీరు ఏదైనా నోట్బుక్స్ చదువుతున్నప్పుడు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇమేజ్ను మీరు మీ మొబైల్లో ఫోటో తీసుకుంటే ఆ ఇమేజ్లో ఉన్నటువంటి మ్యాటర్ను మనకు ఒక టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. అయితే చూడండి, మీరు నోట్బుక్స్లో రాసుకున్నటువంటి మ్యాటర్ కావచ్చు, ఏదైనా సరే వాటిని మీరు ఒకసారి మీ మొబైల్లో ఫోటో అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ మ్యాటర్ను మనకు టెక్స్ట్ రూపంలో ఏ విధంగా కన్వర్ట్ చేసి చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ఇమేజ్ని మీరు ఫస్ట్ ఫోటో అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఏది అవైలబుల్ లేదు కాబట్టి నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఏదో ఒక మ్యాటర్ అనేది నేను స్క్రీన్ షాట్ అనేది తీసి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి నేను ఏదో ఒక మ్యాటర్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను చూడండి. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చూడండి, ఈ మ్యాటర్ను మనకు ఒక టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి చూపిస్తుంది చూడండి. అయితే చూడండి, మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ ద్వారా మనము ఈ మ్యాటర్ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగంటే చూడండి, ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది. దీన్ని మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఈ గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ మీరు అప్డేట్ అనేది చేసుకోండి. వన్స్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే చూడండి, మనం ఇంతకుముందు ఫోటో తీసిన మ్యాటర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, కింది నుంచి థర్డ్ వన్ ఆప్షన్ మనకు కొత్తగా రావడం జరిగింది. ఈ థర్డ్ వన్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఈ మ్యాటర్ మనకు టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది చూడండి. ఈ విధంగా మనకు డాట్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ టెక్స్ట్ సెలెక్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూడండి, పైన ఉన్నటువంటి మ్యాటర్ని చూడండి, మనకు టైమింగ్తో సహా ఇక్కడ పూర్తిగా మనకు ఇక్కడ చూడండి మనకు కన్వర్ట్ అనేది చేస్తుంది చూడండి, టెక్స్ట్ రూపంలో చూడండి. ఈ విధంగా సింపుల్గా మనకు ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా డాక్యుమెంట్లో మీరు పేస్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది స్టూడెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ఎక్కడైనా ఇక్కడ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా సరే వాట్సాప్లో మీరు సెండ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా ఎంత పెద్ద మ్యాటర్ అయినా సరే మనకు సింపుల్గా మనకు ఆ టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి చూపిస్తాను చూడండి, వేరే మ్యాటర్ తీసుకున్నాను. ఇక్కడ వేరే మ్యాటర్ తీసుకొని చూడండి, ఇక్కడ కింది నుంచి థర్డ్ వన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కొన్ని డాట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ టెక్స్ట్ సెలెక్షన్ పైన ట్యాప్ చేసి చూడండి, పైన ఉన్న మ్యాటర్ను ఒక టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది చూడండి కంప్లీట్గా. సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కడైనా సరే మీ డాక్యుమెంట్లో మీరు ఇక్కడ నుంచి సేవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు బయట ఎక్కడైనా న్యూస్ పేపర్లో ఏదైనా మ్యాటర్ చదివినప్పుడు దాన్ని మీరు ఫోటో తీసుకొని ఈ విధంగా టెక్స్ట్ రూపంలో మీరు కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన గూగుల్ అప్లికేషన్లో దాగి ఉన్నటువంటి సీక్రెట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్రిక్ వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.